సాధన జీవన సాఫల్యానికి మార్గాలు. భక్తుడు: అమ్మా, నేను వారణాసి మఠంలోనే ఉండి సాధనలు అభ్యసించడం మంచిదా, లేక ఏదైనా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ అభ్యసించడం మంచిదా? శ్రీ మాతృదేవి: ఋషికేశ్ లాంటి నిర్జన ప్రదేశంలో కొన్నాళ్ళు సాధనలు గావించు. దానితో నీ మనసుకు బలం చేకూరుతుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా దాని వాసి చెడక సుస్థితిలోనే ఉంటుంది. లేత మొక్కకు ఆవులు మేకల వల్ల హాని వాటిల్లకుండా దాని చుట్టూ కంచె వేయాలి. అది పెరిగి చెట్టు అయ్యాక దానికి ఆ జంతువుల వల్ల భయం ఉండదు. మనసు దుష్టభావాల చేత సంక్షోభం చెందుతున్నా జ్ఞానవాంఛాభిముఖమై ఉంటే భగవంతుణ్ణి తీవ్రంగా ప్రార్థించు. అతడే నీ మనసును శుద్ధపరిచి నీ సంశయాలు తీరుస్తాడు. భీతి చెందకు. భగవంతుడు నిన్ను సర్వదా కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన కార్యాలు నిర్వర్తిస్తూ సాధనలు అభ్యసిస్తూ ఉండు. ప్రతిరోజు ఒకంత పని చేస్తూ ఉంటే అది మనసులోని వ్యర్థభావాలను తొలగిస్తుంది. ఏ పని చేయకుండా ఏకాంత జీవనం గడిపే వ్యక్తిని వ్యర్థభావాలు అధికంగా బాధించవచ్చు. భక్తుడు: అమ్మా, నేను ఎలాంటి సాధనలు అభ్యసించాలి, ఎక్కడ అభ్యసించాలి? శ్రీ మాతృదేవి: వారణాసియే నీకు తగిన చోటు. సాధన అంటే ఈశ్వరుడిపై మనసుని ఏకాగ్రంగా నిలిపి ఆయన మన్నంతోనే దాన్ని మరింతగా నిమగ్నం చేయటం. ఆయన నామోచ్చారణ చేస్తూ ఉండు. ఆయనను ప్రేమించక కేవలం నామజపం చేయటం ఉపయోగకరమేనా అమ్మా? శ్రీ మాతృదేవి: నువ్వు నీళ్లలో కావాలని పడినా, అనుకోకుండా పడినా నీ దుస్తులు తడిసే తీరతాయి కదా. నిరంతరం ధ్యానం అభ్యసించు. నీ మనసు ప్రస్తుతం అపక్వంగా నిలకడలేక ఉన్నది. నిరంతర ధ్యానం దానికి నిలకడను ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాదు, సదా వివేచన చేస్తూ ఉండు. మనసు ఈశ్వరుణ్ణి వీడి మరి ఏ వస్తువు వైపు మరలినా ఆ వస్తువు క్షణభంగురమని భావించి ఈశ్వర దివ్యపాద పద్మాలమ్రోలా దాన్ని తిరిగి సమర్పించు. తన పక్కనే వెళ్తూ ఉన్న పెళ్లి ఊరేగింపు బాజా భజింత్రీల రొద ఏమాత్రం చెవిలో పడనంత ఏకాగ్రతతో తన గాలాన్ని చూస్తున్న జాలరివాడిలాగా ఉండు. భక్తుడు: అమ్మా, జీవిత ఉద్దేశం ఏమిటి? శ్రీ మాతృదేవి: భగవత్ సాక్షాత్కారం పొంది సర్వదా అతడి తలుపులోనే నిమగ్నమై ఉండడం. భక్తుడు: అమ్మా, నేను ఆరంభించిన ప్రాణాయామాభ్యాసం సాగించవచ్చా? మాతృదేవి: సాగించవచ్చు, కానీ మితిమీరనివ్వకు. అధికమైతే మెదడు వేడెక్కుతుంది. అయినా మనసు స్వభావతః నిశ్చలంగా ఉంటే ప్రాణాయామం యొక్క అవసరమేమిటి? భక్తుడు: అమ్మా, అది నిజమే, కానీ కుండలినీ ప్రబోధం కలిగితే కానీ ఏమీ సాధించలేం కదా. శ్రీ మాతృదేవి: కుండలిని నిస్సంశయంగా ప్రబోధం చెందుతుంది. నామజపం మాత్రం వదలకు చేస్తూ ఉండు, అంతా సర్దుకుంటుంది. మనసు సుస్థిరంగా ఉండకపోయినా నామాన్ని 10 లక్షల సార్లు జపించు. కుండల్ని మేల్కొంటానికి మునుపు అనాహత ధ్వని ఓంకారం వినిపించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం మరువవద్దు: సర్వం జగజ్జన్ని కృప మీదనే ఆధారపడి ఉంది. కొన్నాళ్ల క్రితం ఒక వేకువజామున నాకొక శివలింగం శ్రీ విశ్వనాథుడిది గోచరమైంది. భక్తుడు: కానీ అమ్మా, శివుని ఈ శిలామూర్తులు మాకిప్పుడు అంతగా తృప్తినియడం లేదు. శ్రీ మాతృదేవి: నాయనా, అది పొరపాటు. అవన్నీ సత్యాలే. కాశీకి వచ్చే మహాపాతకులెందరో విశ్వనాథమూర్తిని తాకి పాప విముక్తులవుతున్నారు. అందరి పాపాలను ఆయన అవ్యాజ కరుణతో గైకొంటున్నాడు. భక్తుడు: అమ్మా, జపం చేసేటప్పుడు లెక్క పెట్టుకోవాలా? శ్రీ మాతృదేవి: వద్దు. తరచూ బుద్ధి జపం నుంచి లెక్క మీదికి పోతుంది. జపం చేస్తున్నా నా బుద్ధి గాఢంగా ఈశ్వరుల్లో ఎందుకు నిమగ్నం కాదమ్మా అని భక్తుడు అడిగాడు. శ్రీ మాతృదేవి: క్రమక్రమంగా అవుతుంది. కానీ నీ మనసు జపానికి అభిముఖం కాకపోయినా, సుస్థిరంగా ఉండక చలిస్తున్నా జపం చేయడం మాత్రం మానవద్దు. జపం సాగిస్తూనే ఉండు. మనసు క్రమక్రమంగా నిలకడ చెంది గాలి వీచని చోట ఉంచిన దీపం మాదిరి అవుతుంది. గాలి ఏమాత్రం వీచినా దీపపు నిశ్చలత చెడే విధంగా ఏ తలపు కానీ ఏ కోరిక కానీ తలెత్తినా మనసు చలిస్తుంది. మంత్రం నిర్దిష్టంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ తప్పుగా ఉంటే పురోగతి మందగిస్తుంది.
ఒక స్త్రీకి ఉపదేశించబడిన మంత్రంలో రుక్మిణీనాదాయ అనే ఒక భాగం. కానీ ఆమె దాన్ని రుకు అని ఉచ్చరించేది. ఆమె ఆధ్యాత్మిక పురోగమనానికి అది అడ్డు తగిలింది. కానీ తర్వాత భగవత్కృప వల్ల ఆమెకు సరైన ఉచ్చారణ అలవడింది.